అని మన వైజాగ్లో పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందామా లోకల్గా. జ్ఞానాపురములో వెలిసిన ఎనిమమ్మ తల్లి సంతానము కొడుకు ఉద్యోగం కొడుకు వెలిసిన తల్లి జ్ఞానాపురము. అటు కంచపాలెం వైపు ఇటువైపు పొన్నమ్మకి వచ్చే రూట్ అని హైవే మీద వెలిసిన తల్లి అండి జ్ఞానాపురం ఎనిమమ్మ తల్లి. పెద్దవాటే శ్రీ కనక చెట్టు పోలేరమ్మ అమ్మవారండి. దసరా నవరాత్రులు కానీ శ్రావణ మాసంలో విశిష్ట పూజలు జరుగుతాయి. ప్రతి మే నెల పండుగ వార్షికంగా జరుగుతుంది. పూనా మార్కెట్లో కనక చెట్టు దుర్గమ్మ తల్లి, పూనా మార్కెట్లో దుర్గమ్మ తల్లి. ప్రతి శివరాత్రికి విశిష్ట పూజలు జరుగుతాయండి. అలాగే దసరా నవరాత్రులు శ్రావణ మాసంలో కూడా విశిష్ట పూజలు జరుగుతాయి. గుడికిపేట శ్రీ కనక మహాలక్ష్మి తల్లి అండి. మార్గశిర మాసంలో విశిష్ట పూజలు జరుగుతాయండి. వైజాగ్ తల్లి, విశాఖపట్నం తల్లి, సముద్రం వెలుపతి తల్లి అండి శ్రీ కనక మహాలక్ష్మి తల్లి అండి. కుడిపం మార్కెట్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి తల్లి. కులదేవత పామట్లు కలిగి వైసెస్ గమపామట కులదేవత అండి. అనిపురంలో వరహాని మాత ఇటీవలే ప్రశంసించారండి. అలాగే గాంధీ బొమ్మ దగ్గర కనకదుర్గమ్మ తల్లి. అలాగే నీలమ్మ వేప చెట్టు చాలా ఫేమస్ అండి. పాడేరు మోదకొండమ్మ తల్లి, పాడేరులో వెలిసిన మోదకొండమ్మ తల్లి. అనకాపల్లి నూకాలమ్మ తల్లి. ప్రతి ఉగాది రోజున విశిష్ట పూజలు, అమావాస్య రోజు విశిష్ట పూజలు జరుగుతాయండి. ప్రతి ఆదివారం విశిష్ట పూజలు కూడా జరుగుతాయండి. రైల్వేని కోలని పరదేశమ్మ తల్లి. ప్రతి మంగళవారము పసుపు కుంకుమతో నీరుతో పోస్తారండి. అలాగే ప్రతి మంగళవారం సాయంత్రం భజన జరుగుతుంది. ఆడవాళ్ళ భజన, తర్వాత మగవాళ్ళ భజన విశిష్ట పూజలు కూడా జరుగుతాయండి. దొండపత్తి ఎలుకమ్మ తల్లి. ప్రతి బుధవారము పసుపు నీరు పాలాభిషేకం జరుగుతుంది పొద్దున్న మధ్యాహ్నం. మనం ఏమనుకునే కోరికలు శిరస్సు లేని ఆలయమండి ఎలుకమ్మ తల్లి దొండపత్తి. లలితమ్మ టెంపుల్. లలితానగర్లో లలితమ్మ టెంపుల్ ఆ గుడికి వెళ్తే సకల దేవతలు చూసినట్టు అన్ని గుళ్ళు ఉంటాయండి. కంచలపాలెం మెట్టు ముచ్చమ్మ తల్లి. ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ దగ్గర కాళికామాత టెంపుల్ అండి. బ్రిటిష్ నాటి కాలం అనే గుడి, కాళికామాత గుడి. కొమ్మది అష్టలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్ అండి. అష్టలక్ష్మి. అనిపురం నీలమ్మ వేప చెట్టు. సింధియా శ్రీ కనకదుర్గ టెంపుల్ అండి. దసరా నేవి నవరాత్రులను ఓపెన్ చేస్తుందండి. సముద్ర మార్గంలో మనము చూస్తామండి. జగదాంబ బ్యాక్ సైడ్ శ్రీ ఎల్లమ్మ తల్లి. మన ఒక పార్ట్ 2 వీడియోలో మీకు ఇంకా తెలియని విషయాలు లోకల్లో ఫేమస్ అయినా అని మీకు చూపిస్తాను. మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వైజాగ్లో లోకల్లో ఏం ఫేమస్ అమ్మవారి టెంపుల్ కామెంట్ రూపంలో మీకు తెలిసింది కూడా పెట్టండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాతాయ నమః. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి.